హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ గురించి. ఓకేనా? సో, ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ వచ్చి 19థ్‌ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి 19థ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో, తక్కువ డేస్ ఉన్నాయి. సో, ఈ తక్కువ డేస్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి? అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకునే ముందు డిలీటెడ్ టాపిక్స్ ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి. అలాగే వెయిటేజ్ ఏ లెసన్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. సో, అవి ఐడియా ఉన్నాయనుకోండి. సో, ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటిల్ని మనం ముందుగా చదువుకుంటే సో, అలాగని తక్కువ వెయిటేజ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేసే అంటే వదిలేయకూడదు. ఎమ్మటే చేసేయకూడదు. వాటిల్ని కూడా మొత్తం అంతా కవర్ చేసుకుంటూ ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో వాటిల్ని ముందుగా చదువుకుంటే బావుంటుందనమాట. సో, ఇలా కాదు. సో, నేను డీటెయిల్డ్‌గా వన్ బై వన్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఏంటది? డిలీటెడ్ టాపిక్స్ ఏంటి? అలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి? అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ జువాలజీ, బోటనీ ఓకేనా? అలాగే ఆహ్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? మనం ఈ తక్కువ టైంలో మంచి ర్యాంక్ ఆహ్, సాధించాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? అంతే కాకుండా ఎంసెట్ ఎగ్జామ్ ఫస్ట్ రాస్తూ ఉంటారు. చాలామంది ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. సో, ఏంటంటే వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుందనమాట. స్టూడెంట్‌కి చాలా టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్ మాట పక్కన పెట్టండి. ముందు నేను ఎలా వెళ్తాను? ఎలా రాస్తాను? ఎలా చేస్తాను? సో, టైమ్ మేనేజ్‌మెంట్ గురించి చాలా టెన్షన్ ఉంటుంది. సో, వాటిలి గురించి సో, ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ రాసినా కానీ ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? అలాగే ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేం క్యారీ చేయాలి? ఏమేం తీసుకువెళ్ళాలి? అలాగే మీ ఆహ్, వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? అండ్ ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, లెట్ అస్ స్టార్ట్. సో, మీ అందరికీ తెలిసిందే విషయం ఇది. సో, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ని ఆహ్, ఏపీ ఏప్సెట్ కింద నేమ్ అయితే చేంజ్ చేశారు. సో, ఈ ఏపీ సీఈటీ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఇది 19థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్. సో, 2 సెషన్స్‌లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంపల్సరీ. ఈ ఈ ఈప్సెట్ రాయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుందో ఒక్కసారి కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి మీకు. విల్ బి కండక్టెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో, ఆన్లైన్‌లోనే జరుగుతుంది. ఈచ్ పేపర్ దట్ ఈస్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 160. సో, అగ్రికల్చర్ గురించి రాసే వాళ్ళకి, నెక్స్ట్ ఇంజినీరింగ్ రాసే వాళ్ళకి 160 క్వెషన్స్ ఉంటాయి. పేపర్‌లో టోటల్‌గా మీకు ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? 160 క్వెషన్స్ ఉంటాయి. సో, డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్. 3 అవర్స్ ఉంటాయి. సో, ఈచ్ క్వెషన్ యూ గెట్ 1 మార్క్. ఒకవేళ రాంగ్ అయినా గానీ మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. సో, మీరు అన్నిటిని ఆన్సర్ చేయండి. దేన్ని వదలొద్దు అసలు. అన్నిటిని ఆన్సర్ చేయండి. ఓకేనా? ద పేపర్ ఈస్ సెట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ లాంగ్వేజ్. మీకు మెయిన్‌గా ఇంగ్లీషు, తెలుగు ఉంటే సరిపోతుంది కదా! సో, ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. ఉర్దూలో కూడా ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ క్యాండిడేట్ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ ఆఫ్ ది లాంగ్వేజ్ ఇన్ విచ్ దే విష్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్. సో, ఇది మీకు అంతగా అవసరం ఉండదనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఉంటే సరిపోతుంది కదా! సో, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సో, ఈ ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ అన్నీ మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివినటువంటి లెసన్స్ నుంచే మీకు క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, మీకు ఫస్ట్ ఇయర్ అయితే ఎలాంటి సిలబస్ డిలీటెడ్ టాపిక్స్ లేవు. సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏవైతే ఎగ్జామ్ రాసేటప్పుడు డిలీట్ చేశారో ఎగ్జామ్‌కి, ఐపీఈ ఎగ్జామ్‌కి అవే టాపిక్స్ డిలీట్ అయినాయి. అవేంటో ఒకసారి నేను ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్ కూడా నేనిక్కడ షేర్ చేశాను. చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఒకసారి మీరు డిలీటెడ్ టాపిక్స్ ఏంటి అన్నది మీకు ఐడియా ఉంటే మిగతా టాపిక్స్ ఎలాగా చదువుకోవాలి అంటే వెయిటేజ్‌ని బట్టి ఏ టాపిక్స్ ముందు చదివేసుకుంటే బావుంటుంది. తర్వాత సో, వెయిటేజ్ తక్కువున్న మార్క్స్ వాటిల్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిల్ని కూడా కంప్లీట్‌గా
అనాలిసిస్ మొత్తం అంతా చదువుకోవాలి. సో, కాకపోతే వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాటికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ముందు చదువుకోండి. ఓకేనా? అంటే కొంచెం హాట్ టాపిక్స్ ఉన్నవి, అంటే ఈ టాపిక్ నాకు కష్టం అన్నవి మీరేం చేస్తారంటే ఫస్ట్ రీడ్ చేసుకోండి. వాటిని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, నేను అలాగే ఇక్కడ వెయిటేజ్ అప్రాక్సిమేట్ వెయిటేజ్ ఈచ్ సబ్జెక్ట్‌కి ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనే దాన్ని కూడా నేను మెన్షన్ చేశాను. సో, వెయిటేజ్‌ని బట్టి మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్‌ని ముందు ప్రిపేర్ అయ్యి, సో, తక్కువ వెయిటేజ్ ఉన్న వాటిని కొంచెం లాస్ట్‌లో ప్రిపేర్ అయ్యేలాగా టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, ఆ వెయిటేజ్ ఏంటో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో, ఏపీ ఎంసెట్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ 11th, 12th టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ అండ్ కొన్ని బుక్స్ ఉన్నాయి. అవేంటో నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో, అవేంటో చూద్దాం ఉండండి. సో, దీస్ ఆర్ ది బుక్స్ సబ్జెక్ట్ వైస్ ఇంపార్టెంట్ బుక్స్. మీకు ఈ బుక్స్ చదివితే ఎంసెట్‌లో అనేది మంచి ర్యాంక్ తెప్పించుకోవచ్చు అనమాట. సో, ఈ బుక్స్ ఏంటో ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి ఉన్నది తక్కువ టైము. వితిన్ షార్ట్ టైం హౌ టు ప్రిపేర్. సో, ఇది క్రూషియల్ రోల్ అనమాట. సో, ఈ క్రూషియల్ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఉండాలి. స్టడీ ప్లాన్ అనేది ఉండాలి. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ప్లాన్ మీరు ఎలా చదవాలి అనేది ఒక ప్లాన్ టైం టేబుల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత డివైడ్ ద సిలబస్ ఆన్ డేస్ యూ హ్యావ్. మీకు ఇంకెన్ని రోజులు ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్. సో, దాన్ని బేస్ చేసుకుని మీ దగ్గర ఉన్న సిలబస్ని ఏ సిలబస్ అయితే చదవాలో దాన్ని డివైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్కోరింగ్ చాప్టర్స్ మస్ట్ బి కంప్లీటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వెయిటేజ్ ఏట్లకి ఎక్కువ ఉంది, ఏ లెసన్స్ మనకి స్కోరింగ్ ఎక్కువ వస్తుంది అనే టాపిక్స్ని ముందు కవర్ చేయండి. ఓకేనా? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే సో, ప్రీవియస్ పేపర్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, డైలీ ఒక 2 hours అన్నా ఇలాగా మీరు ఆన్సర్ చేయడానికి స్పెండ్ చేయండి. సో, బెస్ట్ టూల్స్ ఫర్ గుడ్ మార్క్స్. ప్రీవియస్ పేపర్స్ని ఆన్సర్ చేయడం అనేది మీకు బెస్ట్ టూల్ అనమాట గుడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి. అట్లీస్ట్ 5 years పేపర్స్ అన్నా, అంటే ఇప్పుడు మీరు 2021లో రాసిన 5 years బ్యాక్ మీకు ఏమేమి ఉన్నాయో ఆ పేపర్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వన్ ఈజ్ అటెండ్ ద మాక్ టెస్ట్స్. సో, మీకు ఆన్లైన్లో మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో, వాటిని అటెండ్ కండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే చాలా టెన్షన్ ఉంటుంది. అమ్మో, ఎలా చేస్తాను ఏంటో, ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను, ఆన్లైన్లో ఎలా చేయాలో, ఏం మిస్టేక్స్ చేస్తాను. సో, మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా, అంటే మీకు ముందే ఎలాగా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలాగ ఫేస్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో, ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎలాంటి డౌట్స్ ఉండకుండా మీకు క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అటెండ్ ద మాక్ టెస్ట్. సో, మీకు రోజుకి ఇన్నే పేపర్సే అటెండ్ అవ్వాలని అలాగే ఏం రూల్ ఏం లేదు. సో, మీరు ఎన్ని అంటే అన్ని ఒక 2 hours మీరు మాక్ టెస్ట్ పేపర్స్ అటెంప్ట్ చేయడానికి స్పేర్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. రివైజ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, లెసన్ వైజ్ మ్యాథ్స్ అనుకో మీరు ఫార్ములాస్, అలాగే కెమిస్ట్రీలో ఫార్ములాస్, ఫిజిక్స్లో ఫార్ములాస్, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ ఈచ్ లెసన్ నోట్ చేసుకుంటూ ఉండండి. ఒక నోట్స్ పెట్టుకుని నోట్ చేసుకుంటూ ఉండండి. సో, లాస్ట్లో మీరు ఒకసారి ఈజీగా రివైజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో, ఇలాగ రాసుకుంటూ ఉండడం వల్ల కూడా ఈజీగా గుర్తు అనేది కూడా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. సో, ఇట్ ఈస్ బెటర్ టు ఇంపార్టెంట్ ఫార్ములాస్ పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. సో, ఎగ్జామ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్ బట్ ఫీల్
డోంట్ ఫెల్ ఇన్ ట్రాప్ ఆఫ్ స్ట్రెస్. సో ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ స్ట్రెస్కి లోన్ అవుతాం, కానీ ఆ ట్రాప్లో మీరు పడొద్దు. సో స్ట్రెస్కి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి మనం? కంటిన్యూస్గా చదివేయకుండా మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని మీరు ఏం చేయాలంటే డూ వాక్, కొంతసేపు నడవడం కానీ, కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ, లేదా కొంతసేపు యోగా కానీ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం నైట్ అంతా చదివేస్తారు. నైట్ అంతా చదివేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ అలసట వచ్చేస్తుంది. సో మార్నింగ్ అసలు ఇంకా చదవడానికి స్పెండ్ చేయలేరు, నిద్ర వచ్చేస్తుంది కాబట్టి. సో నైట్ నార్మల్గా నిద్రపోయి పగలు ఎక్కువ స్పెండ్ చేయండి చదవడానికి. అలాగే ఆఫ్టర్నూన్ చదివేటప్పుడు ఒక 30 మినిట్స్ బ్రేక్ తీసుకుని కొంతసేపు నిద్రపోయి తర్వాత మళ్ళీ చదవడం మొదలుపెట్టండి. ఓకేనా? రెస్ట్ స్టడీ అలా ఉండాలి. సో అస్సలు స్ట్రెస్కి అయితే మీరు లోను కాకూడదు. నోట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అలాగే స్ట్రెస్కి దూరంగా ఉండటానికి హెల్తీ డైట్ తీసుకోండి. ఓకేనా? ఫాస్ట్ ఫుడ్స్ అది తీసుకోకుండా హెల్తీ డైట్ అయితే మెయింటైన్ చేయండి. ఓకేనండి, ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయారు. సో ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారనమాట. సో ఆ రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి మీరు చూడండి. మీకు ఎగ్జామ్ 9కి స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మీరందరూ 7:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో 7:30 కల్లా వెళ్ళిపోతే మీరు కరెక్ట్గా 9కి మీరు మీ సీట్ ఎక్కడుంది, అదే మీ నెంబరు ఎక్కడుంది ఏంటి అనేది అంతా చెక్ చేసుకుని కరెక్ట్ టైంకి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో కంపల్సరీ 7:30 కల్లా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ఇన్విజిలేటర్ మీకు ఏ సిస్టమ్ అలాట్ చేస్తారో చెప్తారు. అక్కడ మీకు ఇన్విజిలేటర్ ఉంటారు కదా, ఆయన మీకు ఏ సిస్టమ్ అలాట్ చేస్తున్నారు, మీరు ఏ సిస్టమ్ వాడాలనేది లో ఎంట్రన్స్ రాయాలనేది వాళ్ళు చెప్తారనమాట. మీరు టెన్షన్ పడిపోకండి. మీకు లాగిన్ చేసి లాగిన్ అవుతారు, పాస్వర్డ్ ఇస్తారు మీకు. సో లాగిన్ చేయడానికి మీకు అక్కడ ఇన్విజిలేటర్ హెల్ప్ చేస్తారు, ఎగ్జామినర్ హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు మొబైల్స్ కానీ, కాలిక్యులేటర్స్ కానీ, రిస్ట్ వాచెస్ కానీ ఇలాంటివి ఏమీ పట్టుకుని వెళ్ళకూడదు. ఇంకోటి, టేక్ ఎనీ ఆఫ్ యువర్ పేరెంట్. మీకు కూడా ఒక పేరెంట్ని తీసుకెళ్ళండి. ఎవరో ఒకళ్ళని, ఫాదర్, మదర్, బాబాయ్, పిన్ని, ఎవరో ఒకళ్ళు కూడా తీసుకెళ్ళండి. బెటర్ ఇట్ ఈస్ జెంట్స్, బైక్ ఉండి జెంట్స్ ఉంటే బాగుంటుందన్నమాట. డోంట్ టాక్ విత్ అదర్స్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పక్కకి చూడడం, ఆ పక్కకి చూడడం, అలాగా మాట్లాడడం అది ట్రై చేయకండి అసలు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎగ్జామినర్ క్లారిఫైస్ యూ. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, అంటే సబ్జెక్ట్ వైజ్ కాదు అనేది, సిస్టమ్లో ఎలా చేయాలి అనేది కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే మీకు అక్కడ ఎగ్జామినర్ క్లారిఫై చేస్తాడు. కంగారు పడద్దు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ సిస్టమ్ దే గివ్ దట్ ఎక్స్ట్రా టైం. మీకు ఏదైనా సిస్టంలో ప్రాబ్లం వచ్చింది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అనుకోండి, మీకు ఎంతైతే టైము వేస్ట్ అయ్యిందో ఆ టైంని మీకు ఎక్స్ట్రా టైము ఇస్తారనమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ 9కి అనుకోండి, మీరు 8:59 వరకు 8 hours 59 minutes వరకు అలో చేస్తారు. 1 minute లేట్ అయినా కానీ మిమ్మల్ని అలో చేయరనమాట. సో ఎర్లీగానే ఉండడానికి ట్రై చేయండి. ఇలాగ 1 minute లేట్ అయ్యి చాలామంది ఎగ్జామ్స్ రాయలేకపోయారు, మీరు న్యూస్లో చూసే ఉంటారు కదా. సో ఆ మిస్టేక్ అయితే మీరు మళ్ళీ చేయకండి. నెక్స్ట్, మీరు వేరే దూరం సెంటర్స్ అనుకోండి, వేరే ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ముందు రోజే వెళ్ళిపోయి మీరు ఎర్లీగా వెళ్ళి మీ ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు మళ్ళీ ఆ రోజు అప్పటికప్పుడు జర్నీ చేసి అప్పుడే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందు రోజే రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉండడం ఏదో ఒకటి చేసి సో ఎగ్జామినేషన్ సెంటర్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక ఫైనల్గా ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి పట్టుకుని వెళ్ళాలి? హాల్ టికెట్ కంపల్సరీ, మీ హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళాలి. బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్. ఓకేనా? బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ కావాలి, అది పట్టుకు వెళ్ళాలి. ఎందుకు అంటే ఆన్లైన్ కదా, ఎందుకు పెన్ ఎందుకు మేడం అంటే, టు డూ రఫ్ వర్క్. మీకు బుక్లెట్ ఇస్తారు, మీరు రఫ్ వర్క్ ఓన్లీ బుక్లెట్లో చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, SC ST వాళ్ళైతే మీరు అప్లై చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ SC ST వాళ్ళకి ఇది పట్టుకుని వెళ్ళాలి. నెక్స్ట్, ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ ఏంటంటే కార్డ్, ఆధార్ కార్డ్ కానీ, కాలేజ్ ID కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి సరిపోతుంది అనమాట. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఇది హాల్ టికెట్లోనే ఉంటుంది, కింద ఉంటుంది. సో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పట్టుకు వెళ్ళాలి. వేర్ కంఫర్టబుల్ డ్రెస్.
ఆ రోజు మీరు చూడండి అబ్బాయిలు పెద్ద ఎక్కువ పాకెట్స్ ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి. అలాంటివి కాకుండా సింపుల్‌గా ఉండేటువంటి కంఫర్టబుల్‌గా ఉండేటువంటి డ్రెస్ వేసుకోండి. అలాగే అమ్మాయిలు మెహందీ పెట్టుకోకండి. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు వేర్ మెహందీ. మెహందీ పెట్టుకోకండి. సో, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేర్ యువర్ మాస్క్. కంపల్సరీ మాస్క్ వేర్ చేయండి. అంటే మాస్క్ వేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శానిటైజ్ చేసుకోండి హ్యాండ్స్. ఎగ్జామ్ హాల్‌కెళ్ళే ముందు శానిటైజ్ చేసుకొని మీ రిలేటివ్స్‌కి శానిటైజ్ బాటిల్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోండి. అండ్ సో, అది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్. ఫైనల్‌గా నేను మీ అందరికీ చెప్పేదేంటంటే ఫైనల్‌గా చెప్పేదేంటి గుడ్ లక్ ఫర్ ఎగ్జామ్స్. సో, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ద బెస్ట్ వెపన్. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేయగలను అని మీరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెట్టుకుని మీరు అనుకున్న టార్గెట్స్‌ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్.